ముఖ్యమైన చర్చ? మేడం ముందుగా మీకు అండ్ ప్యానల్ సభ్యులకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం మేడం. ఫ్రాంక్లీ స్పీకింగ్ మేడం, మీరన్న పాయింట్స్ కొన్ని ప్రభుత్వానికి ఖచ్చితమైన అంటే పునరాలోచన చేసేలాగున, అలాగే నాయకత్వాన్ని క్వశ్చన్ చేసేలాగున కార్యకర్తలు కొన్ని స్థాయిలో నాయకులు చాలా ఇబ్బందులు పడిన ఈ 2 రోజుల ఘటనలు చూస్తే అర్థమైంది, క్షేత్రస్థాయిలో చెప్తున్నాను. అలాగే వారి యొక్క ప్రజా తీర్పు ఏదైతే ఉందో, కార్యకర్తలు మేము కావచ్చు, టీడీపీ వారు కావచ్చు, బీజేపీ వారు గత 5 ఏళ్ల పాటు పడిన శ్రమ, నరకయాతన, ఛిద్రమైన శరీర భాగాలు, ప్రాణాలు కోల్పోయిన కొందరి త్యాగాలకు సంబంధించి, అలాగే కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఫలితంగా ఏర్పడిన 164 సీట్ల మ్యాండేట్ కూటమి ప్రభుత్వం. సో దాన్ని ఖచ్చితంగా మేము నెరవేర్చాలి, ఆ బాధ్యత మా మీద ఉంది. అటు కార్యకర్తలను, పార్టీని కాపాడుకుంటూనే ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూనే ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజలకు బాధ్యతాయుతంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టి చేసి చూపించాలనేది ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న క్రమంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్ కావచ్చు. అంటే ఆ రోజు వారి నాయకులు చెప్తున్నది, టీడీపీ నాయకులు చెప్తున్నది అంటే మాకు తెలియదు, తెలిసి ఉంటే వెళ్లే వాళ్ళం కాదనేది. అట్ ది సేమ్ టైం అది ఒక వర్గపరమైన మీటింగ్ కాబట్టి ఆ కోణంలో వెళ్ళాము అనేది వారి సైడ్ నుంచి చెబుతున్న విషయం. అయితే ఏదైతే మనము గత 5 ఏళ్ల పాటు వీరి అంటే అవమానాలు, అలాగే వ్యక్తిగత హననాలు, ఇంట్లో ఆడవాళ్ళను సంబోధిస్తూ మాట్లాడిన వ్యక్తులు, దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు, ఇటువంటి వాళ్ళతో స్టేజ్ పంచుకోవడం అనేది తప్పకుండా అది అన్డౌటెడ్లీ ఒకవేళ వాళ్ళు ఎదురైన సందర్భంలో ఖచ్చితంగా అక్కడ నుంచి నిష్క్రమించింటే బాగుండేది, ఒక సంకేతం వచ్చిండేది. తెలియక వచ్చాము, వీరితో వేదిక పంచుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం అనే కోణాన్ని తెలిసి ఉండేది, అంటే నష్ట నివారణ చర్యలు. కానీ అక్కడ ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో, సాక్షాత్తు అప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇంటికి దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు ఈ రోజు వేదిక పంచుకుంటే అది ఒక చెడు సంకేతం వెళ్తుంది తప్పకుండా. అయితే దాని నష్ట నివారణ చర్యలో భాగంగా ఖచ్చితంగా దానికి అధిష్టానం అనేది మీరు అన్నట్టు మరి అధిష్టానం తీసుకునే చర్యలు కావచ్చు, లేకపోతే వారిని వార్నింగ్ ఇస్తారా, లేకపోతే రెండోసారి ఇలా జరగకుండా చూసుకుంటారా. ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, నేను 1-2 వార్నింగ్లు ఇస్తాను, మూడోసారి ఇవ్వను అని మా అధినేత చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. కానీ ఈ యొక్క క్రమంలో ఇదే కాదు కదా, పేర్ని నాని గారి ఏ స్థాయిలో మీ అధినేత వారి కుటుంబ సభ్యులు ఆడవాళ్ల మీద మాట్లాడితే ఆ వ్యక్తిని కూటమి నేతలు కాపాడే ప్రయత్నం ఏంటి? లేదు మేడం, అంటే ఒక బెదిరింపు స్థాయి లేకపోతే కోవర్టులకు సంబంధించిన వ్యక్తులు జనసేనలో దాదాపు 99% నిజాయితీ పరులే ఉన్నారు మేడం. ఒక 1% ఎవరైనా ఒకవేళ కోవర్ట్ ఆపరేషన్లు ఏమైనా చేసి ఉండించే ఆ విధమైన ఒకవేళ వెనకేసుకురావడము లేకపోతే వారిని కొమ్ము కాయడము చేస్తారు తప్ప 99% అట్లా జరగదు. మీరు అన్నట్టు ఆ పేర్ని నాని అనే వ్యక్తి మాట్లాడిన దూషణలు, ఒరే గిరే తొరే అంటూ మా అధినేతను మా కులపోడు అంటూ చాలా ఏహ్యమైన భాష మాట్లాడినట్టు ఏవి మర్చిపోలేదు, మరువం కూడా. ఎందుకంటే అది క్షమాపణలు చెప్పినా పోయేటి కాదు, ఎందుకంటే నాలుక వదిలిన ప్రతి మాటకి చరిత్రలో ఉండిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు, ఇతరుల మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడనేది 1-10 సార్లు ఆలోచించుకోమని చెప్పడం కూడా మా అధినేత చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ ఉదంతంలో మీరు ఇందాక కోట్ చేసినట్టు 4840 బస్తాలు ఏవైతే వారి గోడౌన్ నుంచి మిస్ అయ్యాయో, ₹1 కోటి అడ్వాన్స్ పే చేయడము, దానికి కాంపన్సేషన్ గా మళ్ళీ ఇమీడియట్ గా మరుసటి రోజు 70 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా, డీడీ పంపించడం ద్వారా వారి తప్పులు వారు ఒప్పుకున్నారు. తప్పులు కాదు, వారి మోసాన్ని, ప్రజల సొమ్మును కాజేశామని డైరెక్ట్ గా ఒప్పుకున్నారు ఆ చెక్ పంపించడం ద్వారా. అలాగే వాళ్ళు ఇప్పుడు అప్ స్కాన్ లో ఉండడం కూడా మరొకటి ఏం సూచిస్తుందంటే, వాళ్ళు అవుట్ రేట్ గా గత 5 ఏళ్ల పాటు ఈ గోడౌన్ లో వారు ఉంచిన ప్రభుత్వ ధాన్యాన్ని ఖచ్చితంగా దోపిడీ చేశాము, పందికొక్కుల్లా మెక్కాము అనే కోణాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఈ 2 కోణాలు, ఇలాంటి నాయకులు ఈ గత 5 ఏళ్లలో చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ప్యాంపర్ చేయడానికి కానీ, ప్రభుత్వంలో మేము చాలా మంచి వాళ్ళము లేకపోతే దగ్గర అవడానికి చేసే ప్రయత్నాలు ఏవి కార్యకర్తలు, నాయకులు నిస్సందేహంగా యాక్సెప్ట్ దగ్గర అవడానికి అన్న మాటని చాలా జాగ్రత్తగా చూస్తే ఎంటర్ అవుతున్నారు. టీడీపీలోకి, జనసేనలోకి, బీజేపీకి దారి ఎత్తుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎందుకు చేరికలు అనేది కూడా ఒక తలనొప్పిగా వస్తుంది కదా? అదే మేడం, నేను అంతిమంగా అధిష్టానంగా నిర్ణయానికి కట్టుబడి ఉంటాము పార్టీ కార్యకర్తలం, నాయకులంగా. అయితే అధిష్టానం కూడా ఇలాంటి వ్యక్తులను చేర్చుకునే విషయం పట్ల పార్టీ క్యాడర్ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకుంటున్నారనేది మా యొక్క అంతర్గతంగా మాకున్న సమాచారం. సో
ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే నేను ఇప్పుడు నేమ్ మెన్షన్ చేశామో, లేకపోతే గత 5 ఏళ్ల పాటు ఉన్న టాప్ 20 పీపుల్ ఎవరైతే అవుట్ రేట్ గా మాట్లాడారో, బౌండరీస్ లేకుండా, ఎడ్జిలు లేకుండా, ఎడ్జి దాటి ప్రవర్తించారో, ఆ సన్నటి గీత దాటి ప్రవర్తించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా మేము 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం, మేము ఒక రాజ్యాన్ని నడుపుతున్నామంటూ ప్రజావేదిక కూల్చివేత మొదలుపెట్టి 8 కోట్లతో కట్టిన ప్రజాధనాన్ని ఓర్వలేక కూల్చిపేసిన ఆ ప్రభుత్వం మొదలు పెట్టుకుని 5 ఏళ్ల పాటు సాగిన విశృంఖలతనానికి మారుపేరుగా గత 5 ఏళ్ల పాటు ఆ నేను ఒక ప్రభుత్వాన్ని క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ, అంటే మీరు ఫీల్ అవ్వకండి. మీరు ఇందాక అన్నారు కదా కార్యకర్తల మనోభావాల్ని చేరికల విషయంలో కన్సిడర్ చేస్తారు అని. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పిస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము అన్నాళ్ళ విషయంలో కూడా చేరిక విషయంలో పునఃసమీక్షిస్తారా మీ కూటమి? ఎవరి గురించి అన్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆబ్వియస్లీ నేను నా కాన్ఫిడెంట్ గా చెప్పాను మేడం, నా కార్యకర్తల మనోభావాలను ఖచ్చితంగా గౌరవిస్తామని మా అధినేత అలాగే లోకేష్ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టు నేను అడుగుతుంది కొన్ని చేరికల్ని పునఃసమీక్షిస్తారా? గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఎలా గౌరవించాలో మేము కౌన్సిలింగ్ ఇస్తాం అన్న వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్నారు మీ పార్టీల్లోకి, ఇలాంటివి పునఃసమీక్షిస్తారా? డెఫినెట్ గా ఐ హోప్ సో మేడం, ఐ హోప్ సో. బికాస్ మాకు ఆ నమ్మకాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులు ఎందుకు నమ్మాలి ఆ విషయం? అధికారుల